మనం చాలా విషయాల్లో తొందరపడుతూ ఉంటాం కానీ ఆయన నిర్ణయ కాలం ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయ కాలం వరకు కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక పట్టలేకపోవటమే మన బలహీనత, మన పొరపాటు అన్నమాట. మనం అనుకున్న సమయంలోనేమో మన ఊహల్లో నిర్ణయించుకున్న పిక్చరే అక్కడ కనపడుద్ది. అదే దేవుడు అనుకున్న సమయంలోనేమో అసలు మనం ఊహించింది జరుగుద్ది. ఆయనేమో శాశ్వత కాలమైన పరిష్కారం చూపిస్తాడు, మనమేమో ప్రస్తుత కాలం పరిష్కారం చూసుకుంటాం. మన ఆలోచనకి, మన ప్రయత్నానికి, మనం చేసుకునే లేదా సిద్ధపరచుకునే వాటి విషయాల్లో ఇలా ఉంటుంది. ప్రభువు నిర్ణయించింది అయితేనేమో అసలు అది కాదు, వెల్ సెటిల్ అనమాట. ఇక దాన్ని కదిలించడానికి కూడా ఎవరి వల్ల కాదు. అంత పటిష్టంగా పునాది వేస్తాడు, అంతే పటిష్టంగా నిర్మాణం అనేది జరుగుద్ది. ఇక చెక్కు చెదరదనమాట. ఈ భూమి మీద మనిషి ప్రయత్నం చేయాలన్నా, లేదంటే మనకు కనపడకుండా సైతాన్గాడి ప్రయత్నం చేయాలన్నా, దేవుడు నిర్మించిన దాన్ని పడగొట్టడం అసాధ్యం. అది అసాధ్యం. ఒకవేళ మనకు అనుకోవచ్చు యోబు జీవితంలో ఇలా జరిగింది కదయ్యా అని. అది దేవుడు అనుమతిస్తేనే జరిగింది. మన విశ్వాసాన్ని పరీక్షించడానికైనా అప్పుడు యోబు జీవితంలో అనుమతించిన ఆ సందర్భం చూసుకోవచ్చు. కానీ అన్ని వేళలా అన్ని విషయాల్లో అలానే ఉంటుంది అన్నది మన భ్రమ, సైతాన్గాడు పెట్టే తప్పుడు ఆలోచన అన్నమాట. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని నిలబడి చూస్తూ ఉంటామో మనకున్న ఇరుకులో కూడా ఆయన ఆశీర్వాదాన్ని చూపిస్తాడు, నెమ్మది సమాధానాన్ని చూపిస్తాడు. ఒకవేళ ఇప్పుడు ఇలా ఉన్న దాన్ని బట్టి మీరు అనుకుంటున్నారు ఇల్లు ఇలా ఉంది కాబట్టి ఎప్పుడైద్దో ఆ వర్షాకాలం వచ్చే లోపల కాస్త నీడబడితే బాగుండు అనుకుంటాం. వాస్తవికంగా మనకున్న తలంపును బట్టి కనుక ఇది సరిచేసి రేకులు వేసామనుకో, ఆ పూరి గుడిచుంటేనే బాగుండు పాస్టర్ గారు అంటాం. ఏది ఎండలను బట్టి. ప్రభు సంకల్పంలో ఖచ్చితంగా నీకు ఎప్పుడు నీడ పడాలో అప్పుడు పడుతుంది. వర్షాకాలం అయితే ఇది సెట్ కాదు, ఆ సమయానికి కరెక్ట్గా అన్నీ సెట్ అయిపోతాయి. ఎండకి ఏంటంటే వృద్ధాప్యం మంది ఉన్నారు కాబట్టి మీకు ఈ పూరి గుడిసే చలువ ఏంది. అదే మనకు రేగులు వేయించుకున్నాం అనుకో, అమ్మో ఇక్కడ ఉండలేకపోతున్నారా, అరే అబ్బాయి కూలర్ తేండిరా అని చెప్పని కబురు పెడతాం. అరే అబ్బాయి కాస్తంత ఇబ్బందిగా ఉందిరా మీరన్నా రాండిరా అని చెప్పని కబురు పెడతాం. అదే కనుక ఈ చెత్త ఈ పూరి గుడిసే ఉందనుకో, ఈ ఎండాకాలం అంతా చల్లగా ఉంటుంది, ప్రస్తుతం ప్రాణానికి నెమ్మది కలుగుద్ది, ప్రశాంతంగా ఈ 3 నెలలు నడిచిపోద్ది. ఈ 3 నెలలు అయిపోయే లోపల నీకు చక్కగా రేకులు పడతాయి. వర్షాకాలం కానీ ఆ తర్వాత ఉన్న చలికాలం కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నడిచిపోద్ది బండి. ఏంది మనం తొందరపడ్డానికి అంత తెప్పలే. ఇప్పుడు రేకులు వేసిన తర్వాత కూలర్ అంటావు, కూలర్ అన్న తర్వాత ఇంకేదో ఇటు కాదురా ఏసీ అంటావు. ఇక ఎంత ఖర్చులు పెరగటే తప్ప తగ్గేదేం లేదు. చిన్న మాట వాక్యం చూసుకుందామండి. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సగం డబ్బులు ఇచ్చాడు, ఇచ్చి ఖండం చేసుకుంటా అన్నాడు. 2 నెలలు అవి మిగతా ఇచ్చి ఖండం చేసుకుంటా అన్నాడు. ఈ పిల్లడు నమ్మాడు, ఆ కాసుని తీసుకున్నాడు. అవి 4 కాసులు పంచుకున్నారు, బాకీ వాళ్ళు ఇది వాళ్ళు అడ్డుకున్నారు. సరే, తర్వాత మాట్లాడుకుందాం. సరే, చిన్న మాట చదువుతాను, వాక్యం చదువుతాను. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో కూర్చుంటా, ఒక మాట చదువుతాను. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిపై ఉండన్నాడు. ఇదే మాట మళ్ళీ ఇంకో చోట ప్రభు అంటాడు, ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా ఇదే మాట అంటాడు. ఆయన ఏమంటాడు 18వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి కాలమున నిర్ణయ కాలం ముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. ఇదో మాట ఆడ గమనిస్తున్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖన కాంతిలో నుంచి ప్రభువా మాతో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి.
మా అందరికీ అవసరమైన నీ శ్రేష్టమైన వర్తమానం అందించి నీ కృపలో వర్ధలు చేయమని. అడ్డగింప చూస్తున్న దుష్టుడు వాడి దోతలు చీకటి అంధకార శక్తులు పూజలు అందుకుంటున్న దేవి దేవతలు అనబడవు. నీవి ఏవైనా అడ్డుపడుతున్నా, ఏవైనా ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత అందకుండా అడ్డుపడుతుంటే వాటి ప్రభావం వేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నావు, విసిరి నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నావు. అక్కడ ఇప్పుడే అవి లయమైపోను గాక, వాటి ప్రభావం లయమైపోను గాక. నా చుట్టూరు మా చుట్టూ నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెను వేసి నీ మహిమే కానీ ఇక్కడ ఆవరింప చేసి మాతో పాటు మీరుండి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతూ, నీ పక్షం వహించి నేను బలహీనయ్యా, నేను అంత బలం నీకు బాగా తెలుసు. నా సమస్త అవిధేతల అతిక్రమ దోషాలు ఆజ్ఞ అతిక్రమలు పునః క్షమించి నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభు. బలమైన నీ సన్నిధి ప్రభావం ఇక్కడ ఉండునుగాక. కాందాల్లాషరాబా ఇర్మియా 1:9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు అనుగ్రహించి, యేసుకేలు 2:1-2 ప్రకారం నీ కృప మాకు ఇచ్చి మీరే మాతో మాట్లాడమని సహాయం చేయమని నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నా మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. నా మాటలు వింటున్న వారికి కూడా వందనాలు. ప్రభు అంటున్నాడు ఇక్కడ ఆదికాండం 17వ అధ్యాయంలోనేమో నేను సర్వశక్తి గల దేవుడు అని అన్నాడు. అలాగనే ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలోనేమో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. ఇప్పుడు మనం దేన్ని నమ్మాలా? యేసయ్య సర్వశక్తి గల దేవుడనే నమ్మాలా? ఓకే, నమ్ముతున్నాం, బాగుంది. నమ్ముతున్నాం, మనకెందుకు డౌట్లు? ఆయన అంటున్నాడు మళ్ళీ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. అసాధ్యమైనది ఏదైనా ఉంటే నువ్వు దిగులు పడాలి. నేను సర్వశక్తి గలడు. సర్వశక్తి అంటే ఆయనకున్నంత బలం ఇక ఎవరికి లేదు. అంత శూరుడు అన్నమాట, బలశాలి ఆయన, గంభీరమైన దేవుడు, అసమానుడైన వాడు అన్నమాట. అసలు ఆయనకి హద్దులు పెడతానికి లేదు. అంత మహాదేవుడు, అంత శక్తి గల దేవుడు ఆయన. మరి ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, అక్కడున్న భక్తులు ఎవరంటే అబ్రహాం గారు, శారమ్మ గారు. ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నావు, బాగుంది. ఇంతగా పడిగాపులు కాసావు, బాగుంది. ప్రార్థన చేసావు, బాగుంది. దేవుని మాట పట్టుకొని నడుస్తున్నావు, బాగానే ఉంది. కొద్ది కాలానికి ఎందుకు కదిలిపోతావు? కొద్ది కాలానికి ఎందుకు దిగులు పడతావు? ఇక్కడ అబ్రహాం శారములు కూడా అదే పరిస్థితి కనపడుతుంది. అక్కడ ముందేమో అబ్రహాంతో మాట్లాడాడు, 18వ అధ్యాయానికి వచ్చేసరికేనో అబ్రహాం శారములు ఇద్దరితో మాట్లాడుతున్నాడు. నాకేమైనా అసాధ్యమైనది ఉన్నదా? నాకు చేతగాంది ఏదైనా ఉందా అన్నాడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు అన్నారు. మరి ఇంకెందుకు మీరు కదిలిపోతున్నారు? నేను చెప్పిన మాట ఎందుకు నమ్మలేకపోతున్నారు? దేవుడు భవిష్యత్తును ఎరిగినవాడు, నిన్న నేడు ఇక ముందు తెలిసినవాడు దేవుడు. మనకైతే నిన్న తెలుసు, కొద్ది గుర్తుంటే. ఈరోజు ఇప్పటి వరకు ఇక్కడి నుంచి వెనక్కి ఏం జరిగిందో, అంతే అంతకుముందు కాలం నిద్ర లేచింది మొదలు ఇప్పటి వరకు ఏం జరిగిందో కొంతలో కొంత గుర్తుండదు, కొంత గుర్తుండదు. కానీ ప్రభువుకు ప్రతిదీ స్పష్టంగా గుర్తుంది. ఆయన నీకు ఒక మాట ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, పలానా విషయంలో సహాయం చేస్తానన్నాడు. సహాయం చేస్తానన్నాడు కాబట్టి కొంతమందిని కదిలించాడు, వాళ్ళందరినీ ఒక మాట మీదకి తెచ్చాడు. మన మనసులో ఎలా ఉంటుందంటే, ప్రస్తుతం వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి, దేవుడిని అడుగుతున్నాం కాబట్టి ఈ పని జరిగితే బాగుండు తొందరగా అనుకుంటాం. కానీ ఆ పని వల్ల మనం తొందరపడిన దాన్ని బట్టి నష్టాన్ని చూస్తాం, కానీ ఆశీర్వాదం చూడలేం. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉంటే నువ్వు దిగులు పడు. ఎర్ర సముద్రం మీద ముందుకు వచ్చారు ప్రజలంతా, అయ్యో అమ్మో అని చెప్పని కేకలు పెట్టాడు ఒక పక్కనైతే, ఇంకో పక్కేమో మోషే మీద తగువ పెట్టేవాడు ఒకడైతే, ఇంకొకళ్ళు ఏమో దేవుణ్ణి ప్రశ్నించేవాళ్ళు అయ్యారు. ఇలాగ తెలియదా ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగాయి. కఠినంగా వ్యవహరిస్తున్న ఫరోను సైతం ముచ్చముట్లు పట్టించి చెవులు పిండి, చెవులు ముక్కులు పిండి కానీ మరి బయటకు తీసుకొచ్చింది దేవుడు ఆయన. మరి ఇంత చేసిన దేవుడు ఇక ముందు చేయడానుకోవడానికి మనం ఎందుకు దిగాలు పోవాలి? మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఒలీవ మొక్కలాగా ఉండాలి. విశ్వాసం అంటే ఒలీవ మొక్క ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది, దానికి ఇంతవరకు చావు లేదు.
128వ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్నాడు భార్య బిడ్డల విషయంలో. భార్య ఫలించేడు ద్రాక్షవల్లి అంటాడు, బిడ్డల విషయంలోనేమో భోజనపు బల్ల చుట్టూ ఉన్న ఒలీవ మొక్కలు అంటాడు. ఇప్పటికీ యేసుప్రభు వారి కాలంలో ఉన్నటువంటి ఒలీవ మొక్క, ఆ మొక్క అంతే పచ్చగా కళకళలాడుతూ అంతే ఉంది ఆ ప్రాంతంలో. అంటే ఇది విశ్వాసానికి మూలంగా చూపిస్తున్నాడు దేవుడు. విశ్వాసం అంటే మన విశ్వాసం ఎప్పుడు చిగురించేలాగా ఉండాలి, జీవం కలిగి ఉండాలి. ఇంకొకరు నీరు గార్చే రీతిగా ఉండకూడదు మన విశ్వాసం. ఒలీవ మొక్క అదే మనకు నేర్పుతుంది. ఒలీవ మొక్క ఇప్పటికీ జీవం కలిగి ఉంది, దానికి చావు తెలియదు. జీవానికి సాదృశ్యంగా ఉంది, విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది, చిగురించే దానికి సాదృశ్యంగా ఉంది. మన భక్తి అయినా విశ్వాసమైన దేవునితో నడిచే విధానమైన జీవం కలిగి ఉండాలా, చిగురించేలాగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి. ఈ రెండు వీటిలో ఏది తేడా పడ్డా కానీ మన డొల్లతనం కనపడుతుంది. ప్రభు కృపలో దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి పొందించు. శిష్యులు అడిగారు, బాగానే. శిష్యులు ఏమేమి అడిగారంటే కొన్ని విషయాలు, సందర్భాలు. ఒకటి ఏంటంటే మాకు ప్రార్థన నేర్పు అని అడిగారు. రెండవదేమో వాళ్ళందరికీ ఉపమాన రీతిగా చెబుతున్న వాక్యం మాకేమో ఏదో కొంచెం కష్టంగా అన్నట్టుగా వినపడుతున్నాయి ఆ మాటలు. ఎందుకని వాళ్ళకు ఉపమానం చెబుతున్నాను అడిగారు. ఇంకొకటేమో మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారు. ఇంకొకటేమో నీవు మాకు తండ్రిని కనబరచు అని అడిగారు. ఇంకొకటేమో ఈ దెయ్యం మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామని అడిగారు. ఇంకొకటేమో మాలో ఎవరు ప్రభువా నిన్ను పట్టించేదని అడిగారు. ఫైనల్గా అపోస్తుల కార్యం కాడికి వచ్చేసరికి ప్రభువా నీ రాకడకు మత్తయి 24కి వచ్చేసరికి నీ రాకడకు సూచనలు ఏంటని అడిగారు. ఇక ఫైనల్గా ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయే ముందుగా, అయ్యా నీ మళ్ళీ ఎప్పుడు ఎలా వస్తావు, ఏంది దానికి సూచనలు ఏంటంటే అవన్నీ దేవుడు చూసుకుంటాడు అని చెప్పని, అయితే మెట్టుకు మీరు పోయి మేడగదిలో కనిపెట్టండి, పైనుంచి ఆత్మ పంపిస్తాడు దేవుడు, వాగ్దానం చేసిన ఆత్మను పంపిస్తాడు, దాని ద్వారా మీరు బలపడతారు అన్నాడు. అంటే శిష్యులు అడిగిన ప్రశ్నలు ఇవన్నీ. అయితే మనం కూడా అడగాల, ప్రభువా నాకు ప్రార్థన నేర్పు, నాకు నా విశ్వాసాన్ని బలపరచు, నీతో అంటుకట్టబడేలా కృప నువ్వు. నీతో నేను అంటుకట్టబడినప్పుడు ఏ పరిస్థితి ఉన్నా నేను కదిలిపోను. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే అసలు నేను నిన్ను ప్రశ్నించను. మనం ఏం చేయాలంటే ఒంటరిగా ఉండి ఇక అదే ఆలోచనలో ఉంటే ఏవేవో రకరకాల ఆలోచనలు వచ్చి మానసికంగా మన లోపలే నలపబడుతూ ఉంటాం. ఆత్మ కూడా నలిగిపోద్ది. దానివల్ల తెలియకుండానే మనం క్షీణించిపోతా, రోగగ్రస్తులుగా మారిపోతాం. అధికంగా ఆలోచించటం వల్ల కూడా రక్తస్రావం అనేది జరుగుద్దని ఆడవాళ్ళ విషయంలో డాక్టర్లు చెబుతున్న మాట. అధికంగా ఆలోచించటం వల్ల కూడా మనిషి రోగగ్రస్తురాలుగా అవుతారని డాక్టర్లు చెబుతుంది. ఏ వ్యాధి అయినా పట్టవచ్చులే కానీ అబ్బాయి ఈ వ్యాధి పట్టకూడదు అంటారు. ఏమిది అది? మనోవ్యాధి. దానికి మందు లేదురా, ఎంత తిన్నా ఒంటికి పట్టదు, మనిషి కృషించుకుపోతూ ఉంటాడు అని చెప్పాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వాతావరణం మనల్ని అలుముకుంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు. అయితే దీన్ని ఇదిలిచ్చి మనం ఏం చేయాలంటే ఇక ఖాళీగా ఉన్నప్పుడు దేవుని స్తుతించటం, మనకు తెలిసిన ప్రార్థనే వదిలిపెట్టకుండా ఏమన్నా డిప్రెషన్కి సంబంధించిన లేదంటే ఒంటరిగా ఉన్నానే, నేను ఒంటరిదాన్ని, నా పరిస్థితి ఇదేందని చెప్పని ఆలోచనలు వచ్చినప్పుడు దేవుని స్తుతించటము, ప్రార్థన చేసుకోవటము, వాక్యం చదువుకోవటము, లేదంటే ఏదన్నా దేవుని పాటలు వినటము, ఇట్లాంటి సెక్షన్కు మనం ట్యూన్ అవుతూ ఉంటే, అంటే డైవర్డ్ పక్కగా తిరిగిపోవటం అన్నమాట. ఆ తలంపులు మీదకు వచ్చి అటాక్ చేయకుండా ఇటు దేవుని పనిలోకి ఇట్లా తిరిగిపోతూ ఉంటే మనకు ఆ సమస్యగానే ఉండదు. మనల్ని అటువంటి ఒంటరితనం బాధించదు. ఇక నీ మనస్సు అదంతా ఏంటంటే ఇక దేవుని పని మీద ఉంటుంది, దేవుని మహింపరిచే విధానం మీద ఉంటుంది.
చూసేవాళ్ళు వచ్చి అడగాలి, ఏమా నువ్వు ఒంటరిదాన్ని అనిపించట్లేదని. నాకెందుకు, నా ప్రభు ఉన్నాడుగా నాతో. నా ప్రభు నేను స్తుతిస్తూ ఉంటే ఆయన వస్తాడు నా దగ్గరికి, మాట్లాడుతూ ఉంటాడు కమ్మగా. ఇక నేను నా ప్రభు మేమిద్దరం ఇక ఇట్లా సాగిపోతూ ఉంటాను. నా ప్రభు చెప్పే సంగతులు వింటూ ఉంటాను, నా ప్రభువును మహింపరుచుకుంటాను. నాకెందుకమ్మా ఒంటరితనము అని చెప్పని చెప్పగలుగుతాం. ఈ అనుభవం మెట్లోకి మనం అడుగు వేయలేనప్పుడు ఏమైందంటే ఇక కృంగిపోయి, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరిగాడిని, నాకు ఎందుకు ఈ పరిస్థితి అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. మనం అదే దేవుని పనిలో మనం మైండ్ సెట్ అయితే ఇక ఈ స్థితిని బట్టి కూడా, ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా, నువ్వు నాకు తోడే ఉన్నావు, నాకు చాలు. ఏముందయ్యా శాశ్వతం? ఒకానొక సమయంలో నువ్వు నన్ను పిలుచుకుంటే నేను ఇవన్నీ వదిలేసి రావాలా. కట్టుబాట్లతో కూడా రాలేను నేను. తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నన్ను తీసుకువెళ్తారు. ఒక లెక్క చెప్పాలంటే నీ ఎదురు నేను ఇప్పుడు దిగంబరిగానే ఉన్నాను. సిగ్గు కప్పుకోవడానికి, సమాజంలో ఒక గౌరవం పొందుకోవాలంటే నేను సిగ్గు కప్పుకోవడానికి వస్త్రం ఉండాలి కాబట్టి వస్త్రం కట్టుకున్నానే తప్ప ఇంకేమి లేదు ప్రభు అని చెప్పని ఆయన మహింపరచగలుగుతాం. ప్రభు అంటున్నాడు, అది లేదు ఇది లేదని ఇలా కూర్చొని మానసికంగా కృంగిపోయి ఆలోచనలో కూర్చొని డేలా పడిపోకుండా నా వైపు నీ మనసును దిప్పు, నా మీద ఆనుకో, మిగతా అన్నీ నేను చేసుకుంటూ వస్తా. నువ్వు కదిలిపోవాల్సిన పని లేదు, నువ్వు కదిలిపోయి నన్ను కంగారు పెట్టవద్దు అంటాడు ప్రభు. ఎందుకంటే నువ్వు కదిలిపోయావంటే ఆషామాషిగా అయితేనే కదలవాయా. కదిలిపోవటం అంటే ఇక నిన్ను నువ్వు ఏడుస్తా, మానసికంగా కృంగిపోతూ ఉంటావు, ఆత్మ నలుపుకుంటూ ఉంటావు. ప్రభు సంకల్పం ఏంటంటే నీ ద్వారా కొంత పని జరిగించుకోవాలని. మనం ఏం చేస్తామంటే ఈ ఉన్న పరిస్థితులను చూసుకొని నలపబడుతూ ఉంటాం, మనం నలుపుకుంటూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఈ పరిస్థితిని బట్టి దేవుడు అనుకున్న పని కుంటుపడిపోద్ది. ఒక్కో సమయంలో సైతాన్ గాడేసిన ఎత్తుగడను బట్టి ఒకవేళ ప్రభు చిత్తంలో కాకపోయినా ప్రభు చిత్తమైన పిలుపు అందుకున్నాం అనుకో, ఈ జీవుల్లో ఉన్న ఈ జీవి కాస్త వెళ్ళిపోయింది అనుకో, దేవుడు అనుకున్న పనికి బ్రేక్ అయిపోతాం. ఐహిక విచారాల మీద మనసు నిలపక, దేవా నీ పని కోసం నా ఆయుష్ను పొడిగించు, నీ పని కొరకు నన్ను ఆరోగ్యవంతుడిగా మార్చు, నీ పనికి నేను ఉపయోగపడాలయ్యా. ఈ వయసులో కూడా, అది 18 కావచ్చు, 13 కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు, 30, 40, 50, ఇక సెంచరీ దాటని ఏమన్నా కానీ ఈ వయసులో కూడా నన్ను వాడుకుంటాడంటే వాడుకుంటున్నాడు. నిన్ను ఇలా ఇక్కడ ఉపయోగపెట్టుకొని ఈ సమాజం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది దీవెన కాదా నీకు? మరి అది ఎంత ఆశీర్వాదం. అసలు సేవా పరిచర్యకి లేదంటే ఇలా ఇక్కడికి వచ్చి 4 మాటలు మీకు అందియటం విషయంలో కానీ, లేదంటే ఈ సమాజం ప్రజలు నశించిపోకూడదని ప్రార్థన చేయటం కూడా ఒక దీవెనే. ఇలా సహకరించడానికి కూడా ఒక ఇల్లు సహకారంగా నిలబడుతుందంటే మరి అది దీవెనేగా. నేను చెప్తా, మా ఇల్లు మేము సహకరించాం పరిచర్యకి, దైవజనులు వచ్చి ఇలా ప్రార్థన చేసుకుంటాము అంటే రెండే వచ్చి చేసుకున్నాను. 4.5 సెంట్లో ఆరాధన జరిగించారు, గొప్ప గొప్ప అద్భుతాలు జరిగినాయి. అసలు మేము ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఎక్కడ పెట్టాలి ఎక్కడ అని చెప్పని ఎతుకులాడాము మేము. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంత స్థలం సరిపోదు, 10 సెంట్ల స్థలంలో ఉన్న గోడం కూడా సరిపోదన్నమాట. అంత దిగుబడి ఇచ్చాడు నా ప్రభు. ఆయనకు సహకరించటం వల్ల అంతగా ఇహపరమందు అన్ని విషయాలు దీవించబడ్డాం. మరి ఇది దేవుని పనేగా. ఆనాడైతే అది జరిగింది, ఈనాడు ఇప్పుడు నువ్వు లేదంటే ఇక్కడున్న వాళ్ళు సహకరిస్తున్న దాన్ని బట్టే ఆ దీవెన మనం పొందుకోగలుగుతున్నాం. ఇది కనబడకుండా దీవెన అయితే ఒకరోజు ఖచ్చితంగా దాని ప్రతిఫలం చూస్తావు కనులారా. ఆమేన్, హల్లెలూయా. ఏంది, దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు నీతోనే ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. ఏంది, ఆయన నిర్ణయ కాలం ఒక కాలం ఉంది, ఆ కాలం వరకు ఓపిక పట్టు. శారము తొందరపడి హాగర్ని ఇస్తే ఇష్మాయిల్ని తెచ్చుకొని ఇప్పటికీ తన్నుకుంటున్నారు, గందరగోళంగా ఉన్నారు. అటువంటి పొరపాటు అంటే ఒక ఆడగూతుర్నిచ్చి భర్తతో పొమ్మని చెప్పి ఇట్లా చేసింది. అంటే ఇక్కడ పొరపాటు అనమాట, తొందరపడి చేసే నిర్ణయం, తొందరపడి చేసే పనులు. అలా దేవుని తొందర పెడతాం ఇలాంటి సెక్షన్లు అన్నమాట. ఇట్లా పెట్టుకోకుండా మనం
దేవుడు చెబుతున్నట్టుగా ఇదిగో నిర్ణయ కాలం ఒకటి ఉంది, ఆ నిర్ణయ కాలం వరకు ఓపిక పట్టు, ప్రార్థన చేసుకో. ప్రభు ఖచ్చితంగా నువ్వు ఊహించలేని అద్భుతం అన్నమాట. వాస్తవానికి అబ్రహాం శారమ్మ పండు వృద్ధాప్యం ముందుకు వచ్చారు. ఎంత అంటే ఆమెకేం 89 అయితే ఈయనకేం 99, అంటే 10 సంవత్సరాలు తేడా. ఆమె గురించి రోమపత్రికలో ఏం చెప్పిందంటే, రోమపత్రికలో పౌలు భక్తుడు ఏం చెప్పాడంటే, ఆమె గర్భం ఉడిగిపోయినదే, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయగల దేవుడే ఆయన మేము నమ్మాం కాబట్టి అబ్రహాం గారు నమ్మాడట. శారమ్మ కూడా ఆ విశ్వాసాన్ని బట్టి గర్భం అంటే బాగా పండు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినా, గర్భం ఉడిగిపోయినా విశ్వాసమును బట్టి గర్భం దాల్చి ఇస్సాకు అనే ఆశీర్వాదాన్ని పొందిందంట. మన కళ్ళ ముందు కనపడితే పరిస్థితులు ఇది అసాధ్యం, వల్ల కాదు, ఇక అయిపోయింది, ఇక ఈ పరిస్థితి నుంచి ఒడ్డున పడేసేవాడు ఎవడూ లేడండి, అంత కఠినమైపోయిన పరిస్థితులు అన్న పరిస్థితి నీ జీవితంలో ఉన్నా ఆయన వైపు చూస్తే అబ్రహాంతో ఏమన్నాడు దేవుడు, నీ ఒక్కగాని తీసుకొచ్చి బలిపీఠం మీద హోరేబు పర్వతం మీద బలిచ్చేసాడు, నేను చూపించు పర్వతం అన్నాడు. ఆడపోయాడు, కట్టెలు నిప్పైన తీసుకొని తండ్రి కొడుకు ఎక్కారు కొండ, బలిపీఠం మీద చేతులు కట్టేసి ఇసాకును పండబెట్టి కత్తి తీసుకొని పొడబోతుంటే, ఆగు అబ్రహామా అన్నాడు, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడుతున్నావు నేను గుర్తించాను అని అక్కడ రాసి ఉంటే, హెబ్రీ పత్రికలోనేమో మరణించిన ఆ బూడిదగా ఉన్నటువంటి ఆ బూడిదలో నుంచి కూడా ఇస్సాకును సజీవుడుగా ఇవ్వగలడు నా దేవుడు అన్న విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి మానసికంగా బలిపీఠం మీద ఇస్సాకును మానసికంగా అర్పించేశాడు. అర్పించిన ప్రభు ఆపటాన్ని బట్టి సజీవుడిగా పక్కన పెట్టుకున్నాడు. ఏంది ఎంత గొప్ప విశ్వాసం చూడు. అసలు అసాధ్యం ఆ పరిస్థితులు రావు అనుకున్న పరిస్థితుల్లో నుంచి దేవుడు అద్భుతం చేసి ఆశీర్వదిస్తే, మనకు అంత కఠినమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి మన చుట్టూరు లేవుగా. మనం అనుకుంటున్నాం మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంత కఠినంగా ఉన్నాయి, ఆయనకేమి లేవు. ఆయన అనుకున్నట్టు సమస్తం క్రమంగా జరిగిపోతూ ఉన్నాయి. మరి నేనేం చేయాలి పాస్టర్ గారు అంటే, ఓర్పు బట్టి ఆయన పాదాలు పట్టుకొని ఎప్పుడు ఆయన కదిలిస్తూ ఉండు. నీ దాసుని ద్వారా నాకు మాట మాట్లాడావు, నాకు ఒక మాట ఇచ్చావు, ఓపిక పట్టు, నేను కార్యం చేస్తానని దేవుడు చెబుతున్నాడని చెప్పని నువ్వు చెప్పావు కదా. ఆ మాట ప్రకారం ప్రభు నాకు నా విషయంలో కార్యం జరిగించని చెప్పి ప్రార్థన చేయి, ఖచ్చితంగా నా ప్రభు కదులుతాడు. ఆమేన్, హల్లెలూయా. దిగులు పడాల్సిన పని లేదు. ప్రభు పాదాలు పట్టుకొని దేవుడిని అడుగుదాం, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తం సాధ్యమేనమాట. దేవుడు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే కొంచెం ఓపిక పట్టు. ప్రభు నువ్వు ఊహించిన దానికంటే ఇంకో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూసేలాగా, మనం చూసేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్. అలాగ ప్రభు అయిన యేసయ్య చేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. అయా, మీరు అందించిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నేను మహింపరచుకోవడానికి కూడా కృపను దయచేయండి. మీరు ఇచ్చిన మాటను పట్టుకొని ప్రభు నీ సన్నిధానంలో ఎత్తిపట్టి ప్రార్థించే కృపను దయచేయండి. మాలో నిరీక్షణను, ఓర్పును, విశ్వాసమును, పట్టుదలను పెంపొందించండి. మీ శిష్యులు అడిగారయ్యా కొన్ని విషయాలు, అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పావు. ఈరోజు కూడా మేము అడుగుతున్నాం ప్రభు, మాకు మీరు ఇచ్చిన మాట విషయంలో ఎదురున్న పరిస్థితుల విషయంలో కదిలిపోతున్నట్లయితే క్షమించండి. మీరు ఇచ్చిన మాట నెరవేర్చగల సమర్థులు. యోసేపుకు ఒక మాట చెబితే ఆ మాట ఎంత తొందరగా నెరవేరుద్దామని చెప్పి అతను తరిమికుంటూ, దేవా నీవు అతను వెనకాల పడి నడిచిన దేవుడు, ఆనాడే దేవుడు కాదు ఈనాడు కూడా దేవుడివే, అంతకంటే గొప్ప దేవుడవు ప్రభు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తం సాధ్యమే. నువ్వు దేవా సర్వశక్తి గల దేవుడు, మేము విశ్వసిస్తున్నామయ్యా. ఇప్పటి వరకు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కదిలిపోయి దుఃఖపడి ఒంటరితనాన్ని బట్టి దేవా నిన్ను గాయపరిచిన సందర్భాలు ఉంటే క్షమించయ్యా. కృపచేత ఆదరించమని, పరిశుద్ధాత్మతో బలపరచమని, నీ ఆలోచన, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున మా చేపట్టుకు నడిపించమని,
నీ నిత్యానుసారంగా మమ్మల్ని నడిపించి నీ కృపలో వర్ధిల్ల చేయమని, నువ్వు నిర్ణయించిన ఆశీర్వాదం మాకు దయచేయమని బతిమలాడుతూ, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు బిడలు నన్ను మమ్మల్ని సమస్తాన్ని అప్పజెప్పుకుంటూ, కళలో నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చేగుషోలుడు ప్రభావ నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా ఏసునాలు బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరు కళలో నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్నం నిద్రలు చూసిన సమస్త మంచి ఏసునాలు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడుగా. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. కనికరించి నీ కృపా కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతాం. మా కోసం ప్రార్థించండి. ఆయా రీతులుగా అడిగిన ప్రతి ఒక్కరు అవసరత నీ కృప తీర్చబడును గాక. మా కోసం పరిచయ కోసం అన్ని విధాలు ఉపవాసించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ దీవించబడి బలపరచబడి అభిషేకించబడి నీ సేవలు గొప్పగా వాడబడును గాక. ప్రతి అక్కరత నీ కృపచేత నీ మహదేశ్వరంలోంచి తీర్చబడును గాక. ఇక్కడున్న సంఘ బిడలను సంఘాలను ఎదుగుతున్న ఈ సమాజాన్ని ప్రజలను ఇక్కడ సహకరిస్తున్న బిడలను తల్లిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపాస్తాలకు అప్పజవుతూ శ్యామ విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించండి. తన తండ్రి విషయంలో కూడా జోక్యం చేసుకొని ఇదిగో తల్లికి మరి ఇంటి విషయంలో ప్రభు పెద్దల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకున్నామని చెప్పిన దాన్ని బట్టి వారందరినీ కూడా కదిలించి నీ గొప్ప కార్యంలో ఈ ఇంటిపై కప్పు పడేలాగా తల్లికి నెమ్మది కలుగునట్లుగా కృపదచ్చి వాళ్ళు కూడా ప్రతి నెలకు ఒకసారి వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి బిడను దర్శించడానికి మాట్లాడటానికి కూడా కృపను తెచ్చి అన్ని విధాలు అన్ని విషయాలు కృపను గురించి నీ చిత్తం నెరవేర్చిన మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ ముందున్న ఆరాధన క్రమాల్లో మీరు చూడండి చక్కగా జరిగించడం మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామను అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు బిడలందరినీ నన్ను మమ్మల్ని పరిచయం ఇక్కడున్న సంఘ బిడ్డల సమస్తాన్ని అప్పచెప్పి దీవించి ఆశ్రయించి మహింపొచ్చుకున్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే ఇక్కడున్న బిడలకు అలాగనే సంఘ బిడలకు అలాగనే పరిచయ ద్వారా జరుగుతున్న సంఘాలు సంఘ బిడలకు సమస్తానికి సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి. ప్రభు చిత్త ప్రకారం సమస్తం నెరవేర్చి మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం. ప్రవేశనామం సంపూర్ణమైన విజయం కలుగును గాక. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్రప్రయోగాలను వాటి అన్నిటికీ అనంతనాశ సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము జయము జయము. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.